ఈ వీడియోలో భారత ఎన్నికల విధానం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల విధానంలో నిర్వహిస్తుంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండడం. ఇక అభ్యర్థుల ఎంపిక. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం వ్యక్తి భారతదేశ పౌరుడిగా ఉండాలి. శాసనసభలో సభ్యుడిగా ఉండటానికి 25 సంవత్సరాలు తక్కువ కాకుండా ఉండాలి. ఒక వ్యక్తి లోక్సభ, పార్లమెంట్ సభ్యుడిగా అర్హత పొందేందుకు 25 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆ తర్వాత ఆమోదించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ప్రచారానికి ప్రభుత్వ వనరులు ఉపయోగించుకునేందుకు ఏ పార్టీకి అనుమతి లేదు. ఎన్నికలకు ముందు అభ్యర్థులకు లంచం ఇవ్వడానికి ఏ పార్టీకి అనుమతి లేదు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏ విధమైన కొత్త పనులు గాని, ప్రాజెక్టులు గాని ప్రారంభించడానికి అనుమతి ఉండదు. పోలింగ్ రోజుకు 2 రోజుల ముందు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఎన్నికల నియమావళి. ఎన్నికల రోజు ఎన్నికల కేంద్రాలుగా ప్రభుత్వ భవనాలను, పాఠశాలలు, కళాశాలల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో పాఠశాలలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి గనుక వీటిని పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తారు. పోలింగ్ రోజున మద్యపాన నిషేధం విధిస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా ప్రజలకు పిలుపునిస్తారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి జిల్లాకు చెందిన కలెక్టర్ ఎన్నికల బాధ్యతను నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అధికారులుగా నియమిస్తారు. ఎన్నికల మోసాలను నివారించడానికి బ్యాలెట్ బాక్సులకు బదులుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. పౌరుడు ఓటు వేసిన తర్వాత ఎడమ చూపుడు వేలుపై చెరగని సిరాతో గుర్తించబడుతుంది. ఈ పద్ధతి 1962లో ప్రారంభించబడింది. ఇంటి నుండి ఓటు వేయడం. 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, శారీరక సవాళ్లు ఉన్నవారు తమ ఇళ్ల నుంచి ఓటు పత్రాలను ఉపయోగించి ఓటు వేయడానికి భారత ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ సదుపాయాన్ని పొందడానికి అర్హత కలిగిన వ్యక్తులు ఎన్నికల తేదీకి కనీసం 10 రోజుల ముందు నియమించబడిన బూత్ స్థాయి అధికారులతో నమోదు చేయించుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ ను సులభతరం చేయడానికి అవసరమైన ఫారం 12D ముందుగానే పొందవచ్చు. పోలింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ అధికారి, ఫోటోగ్రాఫర్ తో సహా 5 అధికారుల ప్రత్యేక బృందం వారి నివాసానికి సందర్శించి సున్నితమైన, పారదర్శక పోలింగ్ ప్రక్రియను నిర్ధారిస్తుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియ ఫోటోలు, వీడియోల ద్వారా నమోదు చేస్తారు. భారత ఎన్నికల్లో ఉపయోగించే ఇంక్ బాటిల్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ద్వారా చెరగని సిరాపై పరిశోధన చేసింది. 1950లో ఏఎల్ గోయల్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియా కెమికల్ విభాగంలో ఈ పరిశోధనపై పనిచేశారు. ఉపయోగించిన ఇంక్ లో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది ఫోటో సెన్సిటివ్ గా పనిచేస్తుంది. ప్లాస్టిక్ లేదా గోధుమ రంగు గాజు సీసాలో నిల్వ చేయబడుతుంది. దరఖాస్తు చేసినప్పుడు సిరా వేలి గోరుపై కనీసం 2 రోజులు ఉంటుంది. ఇది వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, పర్యావరణాన్ని బట్టి 1 నెల వరకు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVM మానవ సహాయంతో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVMలు బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVMలు సాధారణ బ్యాటరీపై పనిచేస్తాయి. వాటికి విద్యుత్ అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVMను గరిష్టంగా 2000 ఓట్లను నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. EVMలు ఫలితాలను నివేదించడంలో సమయాన్ని ఆదా చేస్తాయి. నోటా, నన్ ఆఫ్ అబౌవ్. నోటా అంటే పైవేవి కావు. దీన్ని అందరికీ వ్యతిరేకంగా లేదా స్క్రాచ్ ఓటు అని కూడా అంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అర్హులు కాదని భావిస్తే వారికి ఓటు వేయకుండా ఉండేందుకు ఓటరుకు భారత ప్రభుత్వం ఇచ్చిన హక్కు. కాబట్టి తమ నియోజకవర్గంలో అర్హులైన ఒక్క అభ్యర్థి కూడా లేరని భావిస్తే నిర్దిష్ట నియోజకవర్గ అభ్యర్థులందరినీ తిరస్కరించడం ఓటర్ల హక్కు. పోస్టల్ ఓటింగ్. భారతదేశంలో పోస్టల్ ఓటింగ్ అనేది ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ETBT వ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ భారత ఎన్నికల సంఘం ఓటు పత్రాలు నమోదైన అర్హత గల ఓటర్లకు పంపిణీ చేయబడతాయి. వారు పోస్టల్ ద్వారా ఓట్లను తిరిగి ఇస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓట్లు లెక్కింపు ప్రారంభమైనప్పుడు
ఈ పోస్టల్ ఓట్లు కూడా కలిపి లెక్కింపు చేస్తారు. కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే పోస్టల్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. యూనియన్ సాయుధ దళాలు, రాష్ట్ర పోలీసుల్లో పనిచేసే వ్యక్తులు, అలాగే వారి జీవిత భాగస్వాములు, ఉద్యోగులు, భారత ప్రభుత్వం విదేశాల్లో అధికారికంగా నియమించిన వారు పోస్టల్ ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. వీరిని సర్వీస్ ఓటర్లు అని కూడా పిలుస్తారు. అదనంగా ప్రజలు, నివారణ నిర్బంధంలో ఉన్నవారు, వికలాంగులు, 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ ఓటును ఉపయోగించవచ్చు. ఖైదీలు ఓటు వేయలేరు.